ఏంటి టైం అయింది, అందరం ఇక్కడే కలుసుకుందాం అనుకున్నామే, ఏంటి ఇంకా ఎవరు రాలేదు? నేనే లేట్ అనుకున్నా, అందరు నాకన్నా లేటా? సరేలే, నేనే బెస్ట్. అదే నేను కూడా అదే చూస్తున్నా, చూద్దాం ఎవరు వస్తారేనండి. అదే చూస్తున్నా నేనే, ఇంకెవరు వస్తారా? హనీ గురించి తెలిసిందే కదా, స్నాప్ వేసుకుంటా స్ట్రీట్లో పెట్టుకుంటే ఎక్కడో ఉంటుంది. చూద్దాం, నేను స్నాప్ వేస్తుందేమో, దాంట్లో వస్తుంది. ఏంటక్క ఇంకెవరు రాలేదు? అక్క అందరం చులప ఒక స్నాప్ పట్టండి అక్క. టైం అయితే కదా, యూపీడీకి వెళ్ళాలి, ఇంకా చాలా మంది రావాలి. అక్క ఒక స్నాప్ ఏం కాదు అక్క, మనం యూపీడీకి వెళ్దామని తెలియదు అక్క. అక్క చూడండి అక్క, ఈ పిక్ ఎంత బాగా వచ్చిందో. అక్క చూడక్క ఈ పిక్కులో స్నాప్ లో ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. అయినా ఇంకా దర్శనానికి ఇంకా రాలేదు, ఫస్ట్ ఆమెనే రావాలి కదా. అవునే అక్క. తెలిసిందే అక్క, దీంట్లో నువ్వు స్నాప్లో నేను ఫస్ట్, చాటింగ్లో నువ్వు ఫస్ట్, తెలియదు అక్క. చూడండి, కొట్టి ఎవరికైనా బైక్ మీద చేస్తే వితిన్ సెకండ్స్ లో అన్ని తెలిసిపోతాయి. చూడు ఎంత అమలకంగా వస్తుంది, ఒక ఎదుగాలక్క బయట చేసేవి చేస్తుంది, చర్చకొచ్చేటప్పుడు ఎదుగాలక్క అమాయకంగా వస్తుంది. అవునక్క. అన్నవాళ్ళు ఇంకా రాలేదు, అమ్మ కోసమే లేదు. సన్నవాళ్ళు కాదు కానీ ఇంకా సలోని కోరికతో వాళ్ళు ఇంకా రాలేదేంటి? అవును, మానికకి ఏంటి ఇంకా రాలేదు? మీ గురించి తెలిసిందే, మేకప్ రెడీ అవ్వడం, మ్యాచింగ్ లేట్ అయ్యాయి కదా. అమ్మో ఇది వచ్చేసా ఇలా సలోని గురించి తెలిసిందే కదా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఏంటి సలోని లేట్ అయింది? యూపీ ఉంది కదా, సో ప్రేయర్ చేసుకొని వచ్చేసరికి టైం పట్టింది. అన్నవాళ్ళు ఇంకెవరు రాలేదండి, మనమే వెళ్ళిపోదాం కదండి యూత్ మీటింగ్కి. ఏంటంటే మిగతా వాళ్ళు రాలేదు. చూడండి రైట్ వెళ్ళారు, ఇంకా చాలా మంది పార్టీస్లో టూరిస్ట్. అవునా, సరేనా సరే, అంత లేట్ అయితే మా అమ్మాయి వెళ్దాం పదండి. ఓకే అన్న.
దేవుడు ఇన్ని రోజులు నన్ను దేవుడు కాపాడాడు. దేవుడికి వందనాలు. సరే సరే అన్న. సరే అన్న. ఇంకా ఎవరు స్టార్ట్ అవ్వలేదండి. ఇక్కడ పాస్టర్ గారు మన సంఘం గురించి తెలిసిందే కదా. ఒకరేమో స్నాప్చాట్ స్ట్రీక్ అంటారు, ఇంకొందరేమో వాట్సాప్ లో చాటింగ్ అంటారు, ఇంకొంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో బైక్ లోనే తిరుగుతారు, ఇంకొంతమంది మేకప్. ఇంకా అన్న వాళ్ళ గురించి అయితే కొంతమంది పార్టీలు అంటారు, తాగుడు అంటారు, ఇంకొంతమంది పార్క్ అంటారు, ఇంకా కొంతమంది తమ్ముళ్ళు అయితే ఫోన్స్ కూడా లిఫ్ట్ చేస్తారు పాస్టర్ గారు. అవునా? అయితే నేను సత్యం చెప్పేటప్పుడు వచ్చాను. చూస్తున్నారు కదా, మనం పుట్టినప్పటి నుంచి కూడా మరి ఇప్పుడు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడి కాపుదల కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం కదా. మరి అలాంటి సిచ్యువేషన్ మరి ఎదురైనా మన దేవుడు సజీవ లెక్కలో ఉంచినందుకు మన జీవితాల ద్వారా కూడా మరి దేవుడిని సంతోషపెట్టారు. కాబట్టి మరి మన రుద్రంలో సెంట్రల్ చర్చ్లో కండక్ట్ చేసే యూత్ రిట్రీట్కి మనం అందరం సిద్ధపడి వెళ్దాం. మంచి టీంతో మరి ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న ధనులని మన కోసమే మరి ఈ టీంని ఆర్గనైజ్ చేశారని నమ్ముతున్నాము. మరి మన జీవితంలో పుట్టినప్పటి వరకు క్రైస్తవులు అప్పటికి క్రైస్తవం చెప్పుకోవచ్చు, మరి లోకంతరంగా జీవించి ఉంటాం. మరి ఇది మరి చివరి అవకాశం అనుకొని మన జీవితాన్ని సరి చేసుకొని రుద్రపూర్ సెంట్రల్ చర్చ్లో కండక్ట్ చేసే యూత్కి మనం వెళ్ళి మనం సరి చేసుకోవాల్సింది సరి చేసుకొని మనం అలవర్చుకొని సిద్ధపడి ఈ రోజు చేయడానికి సాక్షి విడుదల జీవిస్తానని ఒక తీర్మానంతో ఇక్కడ చేయడం ప్రతి ఒక్కరికి వస్తున్నాం.